మనుషులను రిపేర్ చేస్తే డాక్టర్ అంటారు. నా దృష్టిలో రెండు ఒకటే అంటున్నాడు ఆర్పి. ఇలా ఎందుకు అంటున్నాడో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ సి. ఆర్పి గరాజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడ్డాం, ఒక్క నీ స్కిట్ తప్ప. ఒళ్ళు రాలిపోతే ఎక్స్ట్రా మాట్లాడినట్టు అర్థమైందా? సర్లే గానీ రాత్రంతా కష్టపడి నేను కార్ రిపేర్ చేశాను కదా, ఇప్పుడు దాన్ని ఎక్కడ పెట్టారు? మ్యూజియం లో పెట్టారండి. మ్యూజియం లో ఎందుకు పెట్టారు? ఎయిర్ బ్యాగ్స్ బదులు స్కూల్ బ్యాగ్స్ పెడితే పెట్టరేంటండి? నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? మొన్నటిగా మొన్న నాకు సన్మానం చేశారు నాగబాబు గారు. సన్మానం అంటే గుర్తొచ్చింది, మన సన్మానంలో సామాను సొట్లు బడిలా కొట్టారంట. అయ్యా నా తప్పేం లేదు లేవయ్యా. యాంకర్ పైకి పిలిచింది, జ్యోతి ప్రజ్వలన సెలబ్రిటీ ఆర్పి వెలిగిస్తాడన్నాడు. నేను ఇంకోలా అర్థం చేసుకుని ఫస్ట్ ఆర్పి తర్వాత వెలిగించాను. అది నా తప్ప. నా గ్యారేజ్ కి సెలబ్రిటీస్ వస్తారు తెలుసా? జబర్దస్త్ నుంచి ముగ్గురు వస్తారు కదండి. నీకెలా తెలుసురా? ఎన్ని ఎపిసోడ్ లో చూడలేదండి. ఈ ఎపిసోడ్ లో నోరు మూసుకొని చూడు, 3 పంచులు చెప్పేసి వస్తాడు. పోయి గ్యారేజ్ మొత్తం క్లీన్ చేయి. ఆర్పి గ్యారేజ్. నా దగ్గరికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఓ రోజు నాగబాబు గారు నా దగ్గరకు వచ్చారు. ఏమయ్య ఆర్పి, చేతి నిండా డబ్బులు ఉన్నాయి, మంచి కారు కొనాలి, ప్రపంచంలోకి అత్యంత ఫాస్ట్ గా వెళ్లే కారు ఏది అన్నారు. నేను పొక్కారు అన్నాను. నేను పొక్కారు అన్నాను, లేదు 4 పీకారు. ఆ తర్వాత రోజా గారు నా దగ్గరకు వచ్చారు. ఏమయ్య ఆర్పి, నా కారులో ఉండే హార్న్ సరిగ్గా పనిచేయట్లేదు, రిపేర్ చేసి పెడతావా అన్నారు. మేడం, మీకు ఎవరైనా అడ్డు వస్తే కానీ ఎదురుస్తే కదా ప్రాబ్లం, హార్న్ రిపేర్ చేయాలి, అలా ఎదురుచ్చే మగాడు ఎవరైనా పుట్టాడా అన్నాను. ఆవిడ అలా ఎనిమిదో లేదో యూటర్న్ తీసుకుని నా పై నుంచి వెళ్ళిపోయింది. ఒక రోజు అనసూయ గారు నా దగ్గరకు వచ్చారు. ఏమయ్య ఆర్పి, కారు మొత్తం చెక్ చేయాలి అన్నారు. నేను అలా నిలబడుకుని కారు మొత్తం చెక్ చేశా. అనసూయ గారు, కారు మొత్తం చెక్ చేశానంటే క్లారిటీగా ఉంది, ఒక్క టైర్లు మాత్రమే బాగా అరిగిపోయాయి, ఫాస్ట్ గా మార్చాలి అన్న. దానికేముంది ఆర్పి, ముందు టైర్లు వెనక్కి టైర్లు ముందుకి మార్చేసి సరిపోద్దనింది. చీపా నేను నా లవర్ మెసేజ్ పెట్టింది, ఐ కమింగ్. మరి డైరెక్ట్ టీవీ నుంచి ఇక్కడికి వస్తుందిరా. అబ్బా ఎన్నను పడి వచ్చినట్టున్నావో. ఇదిగో ఈ ఐస్ క్రీమ్ నాకు. ఆల్రెడీ నీ ఆస్తి అంతా నాకేస్తుంది కదా, ప్రత్యేకంగా ఐస్ క్రీమ్ నాకలా. దాని గురించి నీకేం తెలుసు అసలు? ఏం తెలుసా అని అడుగుతున్నావా? అనుభవసారాలరా. అది నీకన్నా ముందు రోజాన అబ్బాయి ఎఫ్ఐఆర్ లో తిరిగింది తెలుసా? ఆ విషయం ముందుగా చెప్పాలా? పంచ టైమింగ్ లో వేయాలని చెప్పావు కదా, టైమింగ్ కోసం వెయిట్ చేశాను, ఇప్పుడు చెప్పాను. సర్లేగానే నాకన్నా ముందు రాజు అబ్బాయి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను. ఏంటి విషయం? నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఏం చెప్పాను? ఏం చెప్పావు? నిన్ను రాజురా చూసుకుంటానని చెప్పారా లేదా? అవును, కరెక్ట్గానే చెప్పింది. ఐఫోన్ 7 ప్లస్ కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది తెలుసా? మేము మొన్న కాదు, మేము కొత్త ఫోన్ కూడా ఇచ్చారా. నేను మళ్ళీ నా వల్ల కాదు. అంటే ఇప్పుడు ఫోన్ కొని నా వల్ల కాదు. అవతల రమేష్, సురేష్, గిరీష్, మహేష్ అందరూ మా కాటు గీకు తెలుసా? కావాలంటే నా కాటు కూడా గీక్కోండి. తీసుకో కాటు. ఎంత? 1,00,000 వీడికి పడింది శిక్ష. నీకుంటాడు హనుమంతుడు రక్ష. ఏమండే, మీ అమ్మగారు నెలకి లక్షలు పంపిస్తున్నారు మీకు డాక్టర్ అవ్వాలని చెప్పి. ఆ డబ్బు అంతా ఈవిడికి దీన్ని తగలేసి మొత్తం తెగజారిపోయి రిపేరింగ్ పెట్టారా? బుద్ధి ఉందా మీకు అసలనే? ఏందిరా, అందమైన ఏంజలు గర్ణించడానికి 10 పక్కన ఎన్ని సున్నాలు వేయాలో? మీరు సున్నాలు పెట్టండి, అది మీకు నామాలు పెడతాది. ఏమండి, మీ అమ్మగారు లెటర్ రాశారు చూడండి. ఎవరు రాసిందో చెప్పదు. అంటే ఓ బ్యాడ్ న్యూస్, ఓ గుడ్ న్యూస్ అండి. ఫస్ట్ గుడ్ న్యూస్ చదువు. 4 రోజుల్లో మీ అమ్మగారు హైదరాబాద్ వస్తున్నారంట. 4 రోజుల్లో వచ్చారంటే ఆటోమేటిక్ గా అది మార్చేస్తాను, వైద్యుడిని కూర్చుంటాను. సింపుల్. గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటి? లెటర్ రావడం 4 రోజులు లేట్ అయిందండి. మొత్తం సెటప్ అవుతుంది. అలాగే ఆర్పి హాస్పిటల్. నేను డాక్టర్ అవుతానని చెప్పి టంప్ట్ వచ్చాయినా మా అమ్మ లక్షలు ఖర్చు పెట్టి నేను డాక్టర్ అవ్వాలని అక్కడ కలగంటుంది. ఉన్న పొలంగా అమ్మ వస్తుంది కదా, కాస్త అట్మాస్ఫియర్ క్రియేట్ చేశానంతే. అయినా కూడా ఆర్పి హాస్పిటల్ ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 హాస్పిటల్. ఒక రోజు నాగబాబు గారు నా దగ్గరకు వచ్చారు. ఏమయ్య ఆర్పి, ఈ మధ్య కాలంలో నా కాళ్ళు బాగా లాగేస్తున్నాయి, గుంజేస్తున్నాయి, ప్రాబ్లం ఏంటి చెప్పు ఆర్పి అన్నారు. సార్, రాత్రంతా అమ్మాయి కళలో రాకుమారులు అటు ఇటు నడుస్తూనే ఉంటారు, ఆ మాత్రం కాళ్ళు లాగవా అన్న. నిజమే సార్. బిస్కెట్. ఆ తర్వాత ఒక రోజు రోజా గారు నా దగ్గరకు వచ్చారు. ఏమయ్య ఆర్పి, ఈ చంప మీద చూసావా, అంత మచ్చ ఉంది, కాస్త చూసి పెట్టి తీసేస్తావనింది. మేడం, చందమామకి ఆ మాత్రం మచ్చ ఉండదా అన్న. ఆవిడది నిజం అనుకుందా ఏమో, నిర్భయంగా నిజంగా నడుచుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
ఆ తర్వాత ఒక రోజు అనసూయ గారు నా దగ్గరకు వచ్చారు. ఏమయ్య ఆర్పి, నిన్న ఈవినింగ్ కి వరంగల్కి వెళ్తే సడన్ గా నాకు దెబ్బ తగిలింది, తగ్గాలంటే ఏం చేయాలి ఆర్పి అనింది. ఏమీ లేదు అనసూయ, నేను ఒక ఆయింట్మెంట్ ఇస్తాను, దెబ్బ తగిలిన చోట రాయి మానిపోతున్నా ఆర్పి, ఇప్పటికిప్పుడు నేను వరంగల్కి ఎలా వెళ్ళాలి అనింది. ఆవిడ అనసూయ, ఆర్పి కాదు, వరంగల్కి వెళ్ళి ఆయింట్మెంట్ పోయటానికి. ఒరే, ఈ 3 పంచులు చెప్పేసిన తర్వాత నాకు దమ్ము వచ్చింది. అక్కడ మీ అమ్మ వచ్చింది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కరుణే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మో 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 అమ్మో, ఇంత పెద్ద దవాఖాన కట్టిండు, నా కొడుకు పెద్ద డాక్టర్ అయ్యిండు. ఏమయ్యో డాక్టర్ సాబు మిమ్మల్ని ఓయ్యా, నాకు నెత్తి గుద్దుతుంది, ఒక టాబ్లెట్ తీరా వేసుకుంటా. వీళ్ళు ఆశని తీసుకురా. అది ఆ సిన్నోరే మా సిన్ను కాదండి, క్రోసిన్. ఏంద్రా కిరోసిన్ అంటాడు? మైండ్ తప్పిందా? ఏంద్రా ఒక్కసారి రాత్రులు పూట మేము ఆపరేషన్ చేస్తా ఉంటాం, ఉన్న బలంగా కరెంట్ పోతుంది. అలాంటి టైంలో కిరసాలు పోసి ప్రమిది వెలిగించి చిక్కతట చేస్తూ ఉంటాను నేను. ఇంత పెద్ద దవాఖాన్లా ఆ టైర్లు ఏంద్రా? ఏం లేదు మా, ఒక్కోసారి ఆపరేషన్ చేస్తా ఉంటే ఆక్సిజన్ అందదు. అవును బిడ్డ. చుట్టూ చెట్లు కూడా ఉండవు కదా, ఆ టైంలో నేను ఏం చేస్తానంటే ఆ టైర్ లో ఉండే ట్యూబ్ లోంచి గాలి తీసి వాడు ముక్కులో పెట్టి పైకి లేపుతా. అమ్మో అమ్మో, చూసినవా రోజమ్మా, ప్రపంచంలో ఏ డాక్టర్ కు నా కొడుకున్నంత తెలివి లేదు. అమ్మో, అన్ని తండ్రి మొలికలు. నమస్కారం అండి. ఇంతకీ ఏడో డాక్టర్ గారు? మా అమ్మ. ఆశీర్వదించండి అత్తయ్య. ఇదేమత్రా కొంగకాళ్ళది? అదే ప్రేమించినమ్మా నీ కోడలు. కూడలేంది బిడ్డ? ఏమీ లేదు, ఫస్ట్ రోగిగా వచ్చిందమ్మా. చిరంజీవి గారు ఏమన్నారు, ఒక రోగిని ప్రేమించిన డాక్టర్ కూడా రోగితో సమానం అన్నాడు. అందుకే ప్రేమించాను, నీ దగ్గర తల దించాను. ఏదైతేనేమిరా, నా కోడలు మహాలక్ష్మి లాకుంది. బిడ్డ పేషెంట్ చూస్తుందా బిడ్డ? ఫస్ట్ పేషెంట్ అమ్మా. దొరికారా? అయ్యా, ఎన్ని రోజులైంది బిడ్డ నువ్వు వచ్చి? ఏం లేదమ్మా, పొద్దున వచ్చావు అనుకో, సాయంకాలం గల వెళ్ళిపోయావు అనుకో, 500 ఇస్తారు. ఈడేంద్రా 500 అంటాడు. వాడు కాదమ్మా, నిరుపేద పేషెంట్ కదా, ఒకసారిగా ఊరి మీద వదిలేసి ఆకలి చచ్చిపోతాడు కదా. బిడ్డ 500 రూపాయలు వాడికి ఇస్తుంటాడే. నా బిడ్డకు ఎంత మంచి పోలికలు వచ్చినాయి నాయనా. నువ్వు కింద నుంచి అది పెట్టుకుని వచ్చేసి నువ్వు ఒక పేషెంట్ లా నటించు, నన్ను ఒక స్థాయికి తీసుకెళ్ళు. లక్షలు పెట్టిందిరా మా అబ్బా. స్టేఫన్ ఫోన్ చేశాడు అమెరికా నుంచి మనకి. అవును, ఇప్పుడే కాల్ ఈ చేశారండి. టాబ్లెట్స్ పంపించేశారా? క్యాన్సర్ గురించి అండి. గ్రహం బెల్ ఏమంటున్నాడు? ఏమంటున్నారండి? డాక్టర్ గారు ఓ పేషెంట్ రా, నువ్వు ఇందురా, నువ్వు వినాలి ఇది రా. బిడ్డ, ఈడు మన కంపౌండర్ గారు పచ్చాడు కాదురా? కాదు మా, ఇట మచ్చ చూడు. అవునమ్మా, పచ్చాడు కాదు ఈడు. డాక్టర్ గారు, చెవులో ఏడుదూరు గుయ్యి అంటుందండి. ఒక్కొక్కడు మ్యూజిక్ వినడానికి లక్షలు ఖర్చు పెడుతున్నాడు. ఏమీ నీకు ఫ్రీగా లోపల మ్యూజిక్ వస్తుంది, ఫ్రీగా మ్యూజిక్ వచ్చినప్పుడు వినాలిగా. ఏం చేసావరా? చెవులో దూదెట్టుకున్నానండి. ఎందుకు? గబుక్ని ఏక బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, మ్యూజిక్ వెళ్ళాం కదండి. అమ్మా బిడ్డ, నాకు గుండె పొట్టు వస్తుందిరా. వచ్చింది నీకు, అది నాకు వచ్చేటట్టుంది కదా. ఎదురుగా డాక్టర్ ఉన్నాడు, మంచి డాక్టర్, అది పోతామో చూపిస్తా. నా కొడుకు చేతులు ఆపరేషన్ చేయించుకోవాలని ఆశ ఉంది. మైండ్ తప్పిందా నీకు? అసలు నేను వైద్యుడే కాదు. అమ్మో, చూసినవా రోజమ్మ, తల్లి కడుపు ఎక్కడ కొయ్యాల్సి వస్తుందో అని డాక్టర్నే కాదంటుండు నా కొడుకు బంగారం. ఆపరేషన్ చేసి కాపాడరా అని కాలు మొక్కుతారా? ఇదేంది రా, తుమ్మ చెట్టు కోయనికి తెచ్చినావు. అంటే చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొత్తమన్నారు కదా, అందుకే పెద్దదాన్ని పెట్టుకున్నానంతే. గుండె నొప్పి వస్తుందిరా, కాపాడ గుండె నొప్పి వస్తుందిరా. ఒక నిమిషం ఆగు. ఏంది వెతుకుతున్నావు బిడ్డ? గుండె నొప్పి అన్న ఒక దగ్గర ఎక్కడ గుండె ఉందని ఎదుగుతున్నా. దీని ఇంట్లో మనమే నాకేసారు. నీ ఆరోగ్యం బాగున్నట్టుంది కదా? నాకన్నీ బాగానే. డాక్టర్ నిజమే నా బిడ్డ నువ్వు? ఎంబీబీఎస్, ఎంజీపీఎస్, ఎఫ్ఆర్పిఎస్, ఐపీఎస్. నా
అత్తయ్య 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 పెట్టడం తిరిగిందండి, మీరేదో చెయ్యాలండి. తిరిగితే పెట్టగదరా కథ. అక్కడ అమ్మ ఏదో పిలుస్తామా తమ్ముడు. ఎలా అనిపించింది? కిట్ ఎండింగ్ లో మాత్రం కొమరం ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. నాకు ఒక కోయిసర్లా, ఒక తెలంగాణ శకుంతల వాళ్ళు గుర్తొచ్చారు. అసలు బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. బాబు గారు బాగుంది ఆర్పి, ఎంటర్టైన్ చేశారు బానే. మెయిన్ గా కొమరం 2 వేరియేషన్స్, అటు ఎమోషన్ ఇటు లవ్ బాగా చూపించింది. బాగా చేసావు కొమరం, ఆల్ ది బెస్ట్.